తెనాలి డీఎస్పీగా బి జనార్దన్ రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా తెనాలి డీఎస్పీగా జనార్దన్ రావు నియమితులయ్యారు. ముందుగా వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం తన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీ బదిలీలో భాగంగా తెనాలి సబ్ డివిజనల్ అధికారిగా బి జనార్దన్ రావు నియమితులయ్యారు. 1995వ బ్యాచ్కు చెందిన జనార్దన్ రావు ఏలూరు రేంజ్ ఎస్ఐగా ఎంపికై కృష్ణా జిల్లా పరిధిలో పలు స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వర్తించారు. అనంతరం సిఐగా పదోన్నతి పొంది సిఐడి విభాగంలో పనిచేశారు. 2019లో డీఎస్పీగా పదోన్నతి పొంది అవినీతి నిరోధక శాఖలో ఇప్పటివరకు పనిచేశారు. విజయవాడ వెస్ట్ ఏసీపీగా కూడా ఆయన సేవలందించారు. అనంతరం తెనాలి డీఎస్పీగా నియమితులై గత ఏడాది మే 10వ తేదీన బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు 9 నెలల పాటు పనిచేశారు. ఎన్నికల ముందు జరిగిన బదిలీలో భాగంగా విజయవాడ ట్రాఫిక్ డివిజన్ 1 ఏసీపీగా నియమితులై ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వర్తించారు. తాజా బదిలీలో భాగంగా ఇక్కడ డీఎస్పీ ఎం రమేష్ బదిలీ కాగా ఆయన స్థానంలో బి జనార్దన్ రావు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడ నుండి వచ్చిన డీఎస్పీ జనార్దన్ రావు ముందుగా 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబుతో కలిసి వైకుంఠపురం క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు డీఎస్పీకి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం సబ్ డివిజనల్ కార్యాలయానికి చేరుకున్న డీఎస్పీకి వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డివిజన్ పరిధిలో పలు స్టేషన్ల అధికారులు సిబ్బంది డీఎస్పీ జనార్దన్ రావుకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పోలీస్ డివిజన్లోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తానని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ప్రజలు తమకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ధైర్యంగా తమ వద్దకు వచ్చి తెలియజేయవచ్చునని చెప్పారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు, రూరల్ సిఐ టి వెంకటేశ్వర్లు, ఎస్ఐలు ఎన్ ప్రకాష్ రావు, పి కోటేశ్వరరావు సహా పలువురు సిబ్బంది డీఎస్పీకి స్వాగతం పలికారు. ఈరోజు నేను తెనాలి డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు మా మీద ఉన్న విశ్వాసంతో నమ్మకంతో ఈ పదవి ఇచ్చారు. దీన్ని మేము బాధ్యతగా చేసి తెనాలిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు స్వేచ్ఛగా స్టేషన్లకు వచ్చి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని చెప్పుకొని అవి తీరే విధంగా మేము పాలన చేస్తాము. దీని నిమిత్తం ప్రజలు, మీడియా అందరూ కూడా సహకరించి ఏమన్నా గ్రీవియన్స్ ఉన్నా మాకు వచ్చి చెప్తే మేము దాన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తామని మీడియా పూర్వకంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. పట్టణంలో ఈ మధ్య గంజాయి విపరీతంగా ఉందని వచ్చింది. దాన్ని మేము అరికడతాము, ఉక్కుపాదం మోపుతాము. గతంలో కూడా మేము చేసాము. ఇప్పుడు కూడా ఆ గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కానీ తాగేవాళ్ళు కానీ మేము హెచ్చరిస్తున్నాము. వారి మీద కేసులు, కఠినమైన సెక్షన్తో కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మహిళలను వేధించినా, మందు తాగి రోడ్ల మీద న్యూసెన్స్ చేసినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా కూడా ఈ మా తెనాలి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్త్రీల వేధింపుల మీద కానీ, గంజాయి మీద కానీ, ఎటు ప్యాకాట్ల మీద కానీ కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అటువంటి ఏమీ ఉన్నా వారు సరైన మార్గంలో పోవాలి. లేని యెడల చట్టపరంగా శిక్షించబడడానికి ఆస్కారం ఉంటుందని